తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్ల రూపాయలకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతుంది. భక్త కోటి కానుకలు తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నాయి. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలలు హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖజానాకు చేరింది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై నెల వివరాలను ప్రకటించారు. తమిళనాడులోని తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యక్రాంతంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత జూలై నెలలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1,04,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను కుదించిన టీటీడీ అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మార్చుతున్నట్లు ప్రకటించారు ఈవో శ్యామలరావు. తిరుపతిలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ను ఏర్పాటు చేస్తామన్నారు. దళారీలను అరికట్టడంలో భారీగా పదే టిక్కెట్లు పొందుతున్న 40,000 మంది ఐడీలను బ్లాక్ చేశామని, తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు ఈవో. ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. దళారీలను అరికట్టడానికి ఒకటేంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడీని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది.